అందరికీ నమస్కారం. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలోని రెండు విషయాలు. ఆ రెండు విషయాలలో ఏంటంటే కుందూరు నది నుంచి పెన్నా నది నుంచి జగనన్న కాలనీలో నుంచి అక్రమంగా ఇసుక తరలింపు. అట్లనే మన ప్రొద్దుటూరు 3వ వార్డు కౌన్సిలర్ జంబాపురం వెంకటలక్ష్మి వాళ్ళ ఇంటి పక్కలో, అంటే వాళ్ళ ఇండ్లే పక్కలోనే బియ్యం గురించి. ఈ రెండు విషయాలలో పెద్ద ఆయన్ను సూటిగా అడుగుతా ఉన్నాం. ఫస్ట్ కామనూరు ఏట్లో నుంచి ఇసుక అక్రమ రవాణా గురించి. పెద్ద ఆయన ఎక్కడెక్కడో ఏ ఆఫీసుల్లోనో తిరిగి ప్రమాణాలు చేపిస్తున్నావు పటాలు పెట్టి. ముందు మీరు మీ కుటుంబ సభ్యులు మీ లీడర్లు ప్రమాణాలు చేయండి, బాగుంటుంది. ఎందుకంటే ఇది టిప్పర్ కుందు నది నుంచి నిన్న వస్తా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. దానిపైన ఏముంది, NVRR నంద్యాల వరదరాజుల రెడ్డి అని రాసుకున్నారు పెద్ద ఆయన. ఇది పోలీస్ స్టేషన్ లో ఉండే బండ్లే, 8 బండ్లు ఉన్నాయి. మీ ఊర్లో నుంచి అక్రమంగా ఇసుక మట్టి తరలిస్తుంటే మీరేం చేస్తున్నారు? సోయాన మీ తమ్ముని కొడుకు ఈ దందా నిర్వహిస్తుండేది. ఇట్లాంటి చేయమని ముందు మీరు ప్రమాణాలు చేయండి. ఎక్కడో పోయేది ఆఫీసర్ల దగ్గర మాట్లాడేది, ఊర్లో నవ్వుతున్నారు. ఇంత దారుణంగా వ్యవస్థ పెట్టుకొని మీరు ఏదో ఒక ఆఫీసర్ దగ్గర పోయేది, ఇంకొకరి దగ్గర పోయేది, ప్రమాణాలు చేపించేది. ఇది కోట్ల రూపాయలు మీరు దండుకుంటా సమర్థించడంలే, వ్యతిరేకిస్తున్నాం, దాన్ని కూడా చెప్తున్నాం. అయితే దాంతో పాటు ముందు మీరు ప్రమాణాలు చేయండి, మీ కుటుంబ సభ్యులు మీ లీడర్లు. మీ కామనూరు రేట్లోది కాదా ఇది? ఇల్లీగల్ యాక్టివిటీలో ఒక భాగం కాదా ఇది? రామాపురం నుంచి ఒక లీడర్ చెప్తాడు, మా బండ్లకు బ్రేకులు లేవు, తగులితే ఎవరన్నా చచ్చిపోతే మాకు సంబంధం లేదు, ఇసుక ట్రాక్టర్లు మేము తోలుతా ఉంటామంటారు. జగనన్న కాలనీలోంచి టిప్పర్లతో టిప్పర్లు ఆ నుంచి కూడా ఇవన్నీ ఎవరి కనుసన్నల్లో జరుగుతూ ఉన్నాయి. మీరు మీ కుటుంబ సభ్యులు మీ వాళ్ళు భాగస్వాములు కాదా? NVRR నంద్యాల వరదరాజుల రెడ్డి టిప్పర్ పైన. ఇదేం కంకర టిప్పరో రాళ్ల టిప్పర్లో కాదు పెద్ద ఆయన, కామనూరు నుంచి వచ్చే ఏట్లో నుంచి వచ్చేటి. ఇంకొకటి, నిన్న బియ్యం దొరికినాయి. నువ్వేం చెప్తావు? 4 యాదవులు ఈ ఊర్లో బియ్యం వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళ అంతు చూస్తా అంటున్నావు. వాళ్ళ అంతుగా చూడాల్సింది నువ్వు. ఎవరైతే ఈ ప్రొద్దుటూరు పట్టణంలో సుమారు 120 స్టోర్లు ఇప్పించినావు ఈ మధ్య కాలంలో, వేరే వాళ్ళవి ఉంటే వేరే వాళ్ళకి ఇప్పించినావు. ముందు వాళ్ళని పిలిపించుకో, నీ మీద ప్రమాణం చేపించుకో. ఎందుకంటే నువ్వే వాళ్ళకు దేవునివి. అయ్యా వరదరాజులరెడ్డి పెద్ద ఆయన, నీ మీద ప్రమాణం ఏది చెప్తున్నాం, మేము ఎక్కడే గాని ఒక బియ్యం అమ్మము దొంగగా, ఒక బియ్యం కొనము, ఒక బియ్యం గింజ కూడా అమ్మం కొనము. మాకు గవర్నమెంట్ ఏ డబ్బులైతే కమిషన్ ఇస్తాదో ఆ డబ్బులు మాత్రమే మేము తీసుకుంటాం అని మీ మీద ప్రమాణం వేపించుకో పెద్ద ఆయన. కరెక్ట్ గా ఉంటాది. 4 యాదవులు చేస్తున్నారు, మన వాళ్ళు అమ్ముతే కదా వాళ్ళు చేసేది. వీళ్ళు అమ్మకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు పెద్ద ఆయన? ఎంతసేపునే అవతలోని మీద విమర్శ తప్ప మన వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం చూడండి. గతంలో మా మీద చెప్పేవాళ్ళు ఇసుక దందా మాది అని. మాది కాదు ఇసుక దందా, మా ఎంటమ్మడి వాళ్ళు తోలినారు, మేము కూడా ఒప్పుకుంటాం. ట్రాక్టర్లు మీ వాళ్ళు టిప్పర్లు పెద్ద ఆయన. మా ఎంటబడి ఉండే మనుషులు కొంతమంది ట్రాక్టర్లతో తోలుకునేది వాస్తవం. దానికే కదా మీరు మమ్మల్ని ఇసుకేదందా అని చెప్పింది. ఇప్పుడు ఇది ఏమనాలా? మేము ఇసుకేదందానా ఇది కాదా? మా వాళ్ళన్నా ట్రాక్టర్లతో తోలుకొని ప్రొద్దుటూరు పట్టణానికి తోలినారు. మీరు మిషన్ ఎట్లో పెట్టి టిప్పర్లు తోలుతున్నారు. ఆ విధంగా మేము చేయలే, మా వాళ్ళు చేయలే. ఇప్పటికైనా ఈ ప్రమాణాలు మీరు ముందు చేయండి, మీ కుటుంబ సభ్యులు మీరు. బాగుంటుంది పెద్ద ఆయన. అందరు ఇదే విధంగా ప్రొద్దుటూరులో అనుకుంటా ఉంటారు. నేను అనేది కాదు, నేను అంటా. అదే విధంగా ప్రొద్దుటూరులో ఏ టీ బంకుల దగ్గర కూడా ఇదే మాట చర్చ జరుగుతుంది. అరాచకం మీ పాలన అయింది. ఇప్పుడు 2 నెలలు అయింది. ఈ 2 నెలల్లోనే అరాచక పాలన బిగిన్ అయింది. థ్యాంక్ యూ.